ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనం వరకు. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక, దేవుడు పరమాత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునిని ఎరిగిన ఎవరైనా, నిజ దేవునిని ఎరిగిన ఎవరైనా, ఎరిగి ఉండటం ఒక మహాభాగ్యమైతే, ఎరిగి ఉన్న దేవునిని ఆరాధించే యోగ్యత సంపాదించటం మరొక భాగ్యం. దేవునిని తెలుసుకోవటం ఒక ధన్యత అయితే, దేవునిని తెలుసుకున్నవారు దేవునిని తెలుసుకున్న ఆ విధానాన్ని బట్టి దేవుడు ఏమై ఉన్నాడో, దేవునిని తెలుసుకోవటం అంటే ఏంటో ఆ వెనుకున్న తాత్పర్యాన్ని మనస్ఫూర్తిగా ఎరిగిన వారు ఆయనను ఎలా ఆరాధించాలో కూడా తెలుసుకోవాలి. లోకరీతిగా చాలా భక్తి ఆరాధన స్తుతులు మనం చూస్తూనే ఉంటాం. కానీ లేఖన ప్రకారం ఇక్కడ చూస్తే ఒక ప్రత్యేకత, ఆత్మస్వరూపుడైన దేవునిని ఆరాధించే విషయంలో యేసుక్రీస్తు ప్రభు దేవునికి ప్రతినిధిగా, ప్రతిరూపంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో చెప్పుతున్న సంగతి. స్తోత్రం కలుగునుగాక. అయినా ఒక భక్తిపరుడికి, దేవుడంటే భయభక్తులు కలిగిన వానికి, దేవుడంటే ఆసక్తి కలిగిన వానికి, దైవ చింతనయే జీవితం అంటూ ఆలోచన చేసేవానికి, వారి ఆశను బట్టి ఆ సరైన సత్యాన్ని దేవుడు బయలుపరిస్తే బాగుంటుంది అని మనం అనుకోవచ్చు. ఈమెవరు, ఈమె స్థితి ఏంటి, ఈమె జాతి ఏంటి, ఈమె కులగోత్రాలు ఏమిటి అన్నట్టు, ఈమె భక్తి భావన ఏంటి, ఈమె బ్రతుకు రీతి ఏంటి, ఆధ్యాత్మిక చింతనతో ఉన్న స్త్రీయా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీయా, దేవునిని తెలుసుకోవాలనే కుతూహలం కలిగినటువంటి స్త్రీయా అని మనం ఆలోచన చేస్తే మనకు సమాధానాలన్నీ లేదు లేదు లేదు, కానే కాదని వచ్చేస్తాయి. ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఎక్కడి మాటలు మాట్లాడుతున్నారు అని ఆలోచన చేస్తే మందిరంలో కాదు, ఆలయంలో కాదు, మహానుభావులు జ్ఞానులు సమావేశమై ఉండగా, అయా దేవుని మాటలు, దేవుని గురించి మాకు కొంచెం చెప్పవయ్యా
అని అడిగినప్పుడా, లేదా మీకు కొన్ని సంగతులు చెబుతాను వినండి అంటూ తనకు తానుగా చెబుతున్న సందర్భం అంటే అరణ్యం, ఊరు బయట ఎవరు లేరు. అక్కడ శిష్యులు కూడా మధ్యాహ్న భోజనం తీసుకురావటానికి దగ్గరున్న గ్రామం వెళ్ళారు. ఆ గ్రామంలో నుంచే ఈ స్త్రీ మంచినీళ్ళ కోసం పాత్ర పట్టుకుని వచ్చింది, కుండ. ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె జీవిత విధానాన్ని ఆమె కళ్ళ ముందే కళ్ళకు కట్టినట్టుగా చూపించేశాడు. ఒకటి, ఆమె లోకంలో బ్రతికిపోతూ ఉంది, లోకానుసారంగానే బ్రతికిపోతూ ఉంది. భక్తి కూడా చేసే వ్యక్తిగానే ఆమె చెప్తూ ఉంది, మేమైతే కొండల మీద భక్తి చేస్తాం అంటుంది. అంటే భక్తి చేసే వ్యక్తి, అలవాటు చొప్పున భక్తి చేసే వ్యక్తి, కానీ ఆ భక్తి వెనుక ఆత్మీయత లేదు. ఆ భక్తి వెనుక జీవిత విధానం ఆధారమే లేదు. ఆ భక్తి వెనుక దేవుడు ఏమై ఉన్నాడో అనేది అసలే తెలియదు అన్నట్టు, దేవుని పట్ల భయభక్తులు లేవేమో అన్నట్టు. అంత మాట నేను ఎందుకు అనాలి? ఎందుకు ఆమెను అలా నిష్ఠూరంగా మీ ముందు మాట్లాడాలి? ఆమె పుణ్యస్త్రీ అయి ఉండొచ్చు కదా, ఆమె మహాభక్తిపరురాలు అయి ఉండొచ్చు కదా, ఆ గ్రామంలోనే మంచి సాక్ష్యము కలిగిన స్త్రీ అయి ఉండొచ్చు కదా. ఎందుకండి ఆమెలో భయభక్తులే లేకుండా ఉన్నాయి అని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ ఆమెను సంధించిన రీతి చూస్తే, ఆమెతో ప్రభు మాట్లాడి ఆమె ఒక రకమైన జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటే నాకే, సమాజం ఏమనుకుంటే నాకే, నిజానికి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటే నాకైతే ఏం పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అనే జీవితం జీవిస్తూ భక్తి మాత్రం కొండల మీద చేసే ఉద్దేశం ఉందట ఈవిడికి. ప్రభు మొదట ఆమె జీవిత విధానాన్ని ఆమెకు కళ్ళగట్టినట్టుగా చూపించి పశ్చాత్తాపపడేలా చేసి ఆకర్షించి, ఇంకా నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, ఆ తర్వాత బోధ చేస్తాను అని అనకుండా ఉన్న పాటున దేవుని ఆరాధించే ఆ గొప్ప పాఠం ఆమెకు చెప్పేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్ విషయం కదా. దాహమెయ్యని నీరు నేను నీకు ఇస్తాను అన్నాడు. ఆ నీరు నాకు కావాలయ్యా అందామె. వెళ్ళి నీ యజమాని, నీ భర్తను కూడా తీసుకురా, అతనికి కూడా ఇస్తాను అన్నాడు. ఆ మాట దగ్గర ఒక ఆలోచన మీతో కలిసి పంచుకుంటాను. గడిచిన దినాలు ఆయా సందర్భాల్లో ఆ మాట మనం ధ్యానం చేసుకున్నాం. ఆమెలో ఉన్న జీవిత విధానాన్ని చూపించటానికన్నా భావన మాత్రమే కాకుండా యేసు ప్రభు దృష్టి కుటుంబాల మీద ఉంటుందనేది ఒక ఆలోచన. కుటుంబంలో ఒక వ్యక్తిని సంధించిన ఆ వ్యక్తితో పాటు కుటుంబం మీద దేవుని దృష్టి పడుతుంది. కుటుంబం అంతా బాగుండాలి, కుటుంబం అంతా నెమ్మది కలిగి ఉండాలి, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబం అంతా కూడా సమృద్ధి కలిగి ఉండాలి, కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలి, కుటుంబం అంతా మహిమలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక అనే ఒక చిన్న ఆలోచన మీ ముందు పెట్టానంతే. అక్కడ ఆమెతో అంటున్నారు, నీ భర్తను పిలుచుకురా అన్నారు. ఆమె చెప్పింది, నాకు భర్త లేడు అన్నది ఆమె. లేఖనాలు మీకు తెలుసు. ఆయన అన్నారు, నిజమే, నువ్వు నిజమే చెప్పావు, నీకు భర్త లేడు. విధవరాలంటారా ఏమో. అక్కడతో యేసుప్రభు ఆపకుండా ఇంకొక మాట అన్నాడు, నిజమే, నువ్వు నిజంగానే నిజం చెప్పావు. అయితే ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాదు. అయిపోయింది. ఆమె గుండెలు అవిసిపోయాయి. మారు మనసు వచ్చేసే ప్రయత్నం. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. నా బ్రతుకంతా చెప్పినవాడు, నేను చేసినవన్నీ చెప్పినవాడు, ఎవరికీ తెలియకుండా నేను చేసినవన్నీ నా కళ్ళకు కట్టినట్టుగా నా ముందే చెప్పేసినవాడు మెస్సయ్య ప్రవక్త వచ్చేసాడు రెండని ఊరందటిని తీసుకొచ్చింది. చూసారా ఆ సన్నివేశం? ఇలాంటి స్త్రీతో ఆయనకేం పనండి? ఇలాంటి స్త్రీకి భక్తి గురించి ఎందుకు బోధ చేయాలండి? ఇలాంటి స్త్రీకి దేవుని పరిచయం చేసుకునే ఆ ప్రయత్నం చేయాలమ్మా అని చెప్పటం ఏంటండి? ఒక భయమా, ఒక భక్త, సమాజమా, ఇరుగా పొరుగా, నాకు లెక్కేంటి అని పోతూ ఉంది కదా. ఎంత ధైర్యం! అంత ధైర్యంతో ఉన్నటువంటి ఆమె జీవితం ఆమె ఇష్టానుసారంగా జీవిస్తుంటే, యేసయ్య నువ్వెందుకు ఆమెతో ఇలాగున్నా? కాస్తో కోస్తూ దేవుడు అంటే భయము, భక్తి, సమాజము, జీవితము, ఇరుగు పొరుగు, మంచి చెడు కాస్తైనా జ్ఞానం ఉండాలి కదా. ఆమెకు బోధ ఏంటయ్యా బాబు నువ్వు? ఆమెకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పటం ఏంటయ్యా అని మీరు, నేను, మరెవరైనా అనే అవకాశం ఉంది. స్తోత్రం కలుగునుగాక. దేవునికి మాత్రం, ప్రభువుకు మాత్రం వారు వీరనే భేదం లేదు. ఎవరి కొరకు సంధించమని దేవుడు చెప్తాడు, వారిని సంధిస్తూనే యేసు ప్రభు వెళ్ళిపోతాడు. నిజానికి ఇటువంటి వారి కోసమే వచ్చాను అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. సో అలాగున చెబుతూ మేము కూడా భక్తి చేస్తాము. మేము సమరీలము, కొండల మీద బలులర్పించి భక్తి చేస్తాం. మీరేమో యెరూషలేం, యూదులు కదా మీరు, యెరూషలేములో మీరు ఆరాధన చేస్తారు, మీకు వేరే అర్పణలు ఉన్నాయి అని చెబుతూ ఉంటే, ఈ ఆరాధన కాదు, ఆ ఆరాధన కాదు, నీ దృష్టిలో ఇది ఆరాధన, మా దృష్టిలో ఇది ఆరాధన. ప్రజల దృష్టిలో వారి వారి ఇష్టం చొప్పున వారి వారి పూర్వీకులు పెట్టిన రీతిలో ఆరాధన చేసుకుంటూ పోతున్నారు, భక్తి చేసుకుంటూ పోతున్నారు. కొండల గుహలలో కొంతమంది, సముద్రముల లోతుల్లో కొంతమంది, కొండల శిఖరం మీద కొంతమంది, అరణ్యపు లోపల కొంతమంది, మంచు కొండలలో కొంతమంది, అగ్ని మంటలలో కొంతమంది భక్తి చేసుకుంటూ పోతున్నారు, ఆరాధిస్తూ పోతున్నారు, పూజలు చేస్తూ పోతున్నారు. కానీ నీకో మాట చెప్తున్నాను, ఇది సత్యం. స్తోత్రం కలుగునుగాక. ఆ మాట ఈరోజు మనకు కూడా, రాబోయే తరాలకు కూడా దేవుడు ఆత్మయున్నారు కనుక ఆయనకు చేసే భక్తి, ఆయనకు చేసే పూజ, ఆయనకిచ్చే ఆరాధన, ఆయనకిచ్చే అర్పణ, ఆయనకిచ్చే బలి అంత ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక అంటూ ఈ మాటలు చెప్పారు. దేవునికి పూజలు ఒకటే కాదు, దేవునికి లోక సంబంధంగా ఏవేవో కాదు, దేవునికి ఆత్మను సంధిస్తూ, ఆత్మను అర్పిస్తూ మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవారు కావాలట. మనస్ఫూర్తిగా ఎవరు ఆరాధన చేయగలరు అని ఆలోచన చేస్తే, దేవుని ఇష్టమెరిగిన వారు ఆ మనసు ఎరిగి తన మనసు నా మనసుతో కలుపుకొని ఆరాధన చేస్తారు. దేవుని ఆరాధన చేసేవారు సత్యంతో ఆరాధన చేస్తారు. అంటే యథార్థత ఉంటుంది వాళ్ళ జీవితంలో. మాట ఒకటి, నడకొకటి కాదు, మాట ఒకటి, మనసు వేరే కాదు, మాట ఒకటి, వాళ్ళ నిర్ణయాలు వేరు కాదు. మాటైనా, మనసైనా, నిర్ణయమైనా, అడుగైనా, అవునన్నా కాదన్నా అంత సత్యం. స్తోత్రం కలుగునుగాక. అలాగున దేవుని ఆరాధన చేయాలి. ఆరాధన కోసం దేవుడు చూస్తున్నాడు. అలాగ ఆరాధన చేసే ఆరాధకుల కోసం దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఈరోజు చివరి ఘడియలలో 3-4 మాటలు మీకు నేను చూపిస్తా. ఆరాధన అంటే మీకు తెలియంది ఏం కాదు, కానీ చాలా వరకు మనకే కాదు, ఈ దినాలలో ఇంకా రాబోయే దినాల్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆరాధన అనేటప్పటికీ ఒక ఎక్స్ట్రార్డినరీ లైటింగ్, ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్, ఎక్స్ట్రార్డినరీ సౌండ్, శబ్దం, ఎక్స్ట్రార్డినరీ గొంతు కావచ్చు. ఎందుకంటే పరలోకంలో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని
కెరూబులు షరూబులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో ముఖము కప్పుకొనుచు 2 రెక్కలతో పాదములు కప్పుకొనుచు ఆరాధిస్తుండగా స్తుతిస్తుండగా పరలోకపు గడప కమ్ములు అదిరాయి కదిలాయి. దేవుని మహిమ పరలోకమంతా వ్యాపించేసింది. స్తోత్రం కలుగునుగాక. అంత ఆర్భాటం చేశారా, అంత శబ్దం చేశారా, పరలోకపు గవి కమ్ములు కదిలాయట అదిరాయట. ఆ వచనం చూసుకుంటే, ఇంకా మరిన్ని చోట్ల ఉన్నటువంటి వచనాలు చూసుకుంటే, శబ్దము దేవునికి అంగీకారమే కదండి. నిజానికి దేవునికి కేకలు శబ్దము అంగీకారం కాదు. మౌనంగా ఆరాధించాలి, ఎవరూ శబ్దం చేయొద్దు, ఎవరూ మాట్లాడొద్దు, నిశ్శబ్దాన్నే ఆరాధనగా చేసుకోండి అనుంటే అక్కడే కెరూబుల శరాపులకు దేవుడు ఆజ్ఞయిస్తాడు కదా. ఏంటా కేకలు అంటాడు కదా, ఏంటా చప్పుట్లు అంటాడు కదా, కానీ ఆయన అనటలేదు కదా. సో దేవునికి శబ్దం ఇష్టం, దేవునికి గంభీరమైన శబ్దం ఇష్టం, గంభీరమైన కేకలతో కూడిన వాయిద్యాలతో కూడిన ఆరాధన ఇష్టం. కాదని నేను ఎందుకంటాను? కాదని నేనంటే లేఖనాలను పక్కకు నెట్టిన వ్యక్తిని అయిపోతాను. లేఖనాలను పక్కకు నెట్టి దేవుని సేవ చేస్తున్నానని చెప్పుకోవటం మోసం. దేవుని సేవ చేసేవాడు లేఖనం చెప్పాలి, దేవుని లేఖనం చెప్పాలి, దేవుడు చెప్పినట్టుగా లేఖనం చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నాను, శబ్దం ఉండాలి, గంభీరమైన ధ్వనులు ఉండాలి, ప్రకంపనలు సృష్టించేలాంటి ధ్వని ఉండాలి. కానీ ఆ ధ్వని వెనుక నా బ్రతుకు, ఆ ధ్వని వెనుక నా జీవితం, ఆ ధ్వని వెనుక దేవుని పట్ల అకుంఠితమైన ప్రేమ భయం నాలో లేకపోతే ఆ శబ్దం వల్ల ఉపయోగం ఏంటి? ఆ ధ్వని వల్ల ప్రయోజనం ఏంటి? అది నేనన్నమాట కాదు, ప్రభు అంటున్నమాట. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. కెరూబులు కేకలు వేస్తూ 6 రెక్కలతో తిరుగుతూ అంత గంభీరమైన ధ్వని చేస్తామంటే పరలోకపు గడప కమ్మలు పునాదులు ఎదిరిపోతూ ఉంటే 2 బాక్సులు ఎలా సరిపోతాయి, 20 బాక్సులైనా ఉండాలి కదా అంటూ అవుననేలాగున చప్పట్లు కొట్టించవచ్చు. లేఖనం కూడా న్యాయబద్ధంగానే ఉండొచ్చు. కానీ కెరూబులు శరాపులు నీలాగా నాలాగా మా ఇష్టం అంటూ చేయటం లేదు అక్కడ. అసలు ఆయన సన్నిధిలో ఉండటం అంటేనే పరిశుద్ధత, ఆయన సన్నిధిలో ఉండటం అంటేనే పూజ్యభావం, ఆయన సన్నిధిలో ఉండటం అంటేనే భయముతో కూడిన భక్తి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న ఆ కెరూబులైన శరాపులైన తమ ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని ఇష్టమెరిగి దేవుని పరిచర్య చేసేవారు. ఆ శరాపులు కెరూబులు దేవుని ఇష్టమెరిగి, దేవుని చిత్తమెరిగి, దేవుని ఆ స్థాయిని ఎరిగి, దేవుని ఆ సామర్థ్యాన్ని ఎరిగి, దేవుని ఆ దైవత్వాన్ని ఎరిగి, దేవుని ఆ పరిశుద్ధతను ఎరిగి, ఆ దేవుని మహిమను ఎరిగి, అలాగున ఎరిగిన వారు ఎలాంటి మనసుతో ఆరాధన చేయాలో అలాంటి భయం. ఒక దైవజనుడు పాదాలు కప్పుకుంటున్నారంటే ఒక అర్థం చెప్తారు, ముఖం కప్పుకుంటున్నారంటే ఒక అర్థం చెప్తారు. భయం, ఆయన తేజస్సు, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన కాంతి, ఆయన సార్వభౌమత్వపు అధికారం, ఆయన శక్తి, ఆయన ప్రభావం. భయం. దూతలు కూడా తేరి చూడలేనంత తేజస్సుతో ఉంటాడు ఆయన. దూతలకు ఒక తేజస్సు ఉంటుంది, వాళ్ళు కూడా వెలుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా ప్రకాశమానమైన శరీరాలు, మహిమ శరీరాలు ఆ దూతలు కలిగి ఉంటారు. కెరూబులు శరాఫులు వారిని మించిన మహిమ, వారే ఆ దేవుని ప్రభావాన్ని చూడలేరట, ముఖము కప్పుకుంటారట అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఆ దేవుని ఉనికి నెరిగిన వారు, ఆ దేవుని సామర్థ్యాన్ని ఎరిగిన వారు, దేవుని పరిశుద్ధతను ఎరిగిన వారు, ఆ దేవుని భయంకరపు ఆ తత్వం, దహించు అగ్ని, రోషము గల దేవుడు, అవన్నీ ఎరిగిన వారు. అంతేకాదు మా ఇష్టం కాదు, ఇక్కడ అంత దేవుని ఇష్టమే నెరవేరాలి. ప్రభు ప్రార్థనలో నేర్పిస్తారు కదా శిష్యులకు, ప్రభు మాకు ప్రార్థన నేర్పించు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు. మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు.
యోహానుకు శిష్యులు ఉన్నారు, శిష్యులకు గురువైన యోహాను ప్రార్థన నేర్పించాడు, ప్రసంగం నేర్పించలేదు. నో 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 అలాగే మాకు కూడా ప్రార్థన నేర్పించయ్యా అన్నప్పుడు యేసుప్రభు నేర్పించిన ప్రార్థన ఇప్పుడు అది మాట వరుసకు ప్రతి సంఘములోనూ ఆ 7-8 మాటలు చెప్పేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ఇళ్లలో కూడా పెద్ద అక్షరాలతో ఆ ప్రార్థన గోడకు తగిలించుకుంటాం. అది షోపీస్ అయిపోయింది ఈ దినాల్లో. మర్చిపోకుండా చెప్పండి, అక్షరం పొల్లుపోకుండా చెప్పండి, పదానికి పదం ప్రభు ఎలాగైతే నేర్పించాడో అది చెప్పండి. ఆ క్యాలెండర్, ఆ ఫోటో నా 30 సంవత్సరాల నుంచి నా ఇంటి గోడలో ఉన్న, నా ఇంటి వాకిట్లో ఉన్న ఆ ప్రార్థన నేను కళ్ళు మూసుకొని చేయలేను. వింత భక్తి కదా. ఎందుకో ఆ వాకిల్లో ఆ క్యాలెండర్, ఎందుకో ఆ ఫోటో, ఎవరి కోసం ప్రార్థన? ప్రభు ప్రార్థన అండి. యెరూషలేం నుంచి తెప్పించానండి, 10,000 రూపాయలు అయిందండి. ఏంటది? వాట్ ఈజ్ ఇట్? ఎందుకది? షో పీసా? యెరూషలేం నుంచి వచ్చిందనే భక్త? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. ప్రార్థన నేర్పిస్తూ ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, తండ్రి పరలోకమందు మీ చిత్తము, మీ ఇష్టము, మీ అధికారము, మీ పరిపాలన ఎలాగైతే కొనసాగుతుందో అలాగే భూమి మీద కూడా నీ ఇష్టం, నీ నిర్ణయం, నీ పరిపాలన, నీ అధికారము కొనసాగునుగాక. స్తోత్రం కలుగునుగా. అక్కడితో ఆపద్దు. ఈ భూమి మీద అనగానే ఎక్కువైపోయింది, పరిధి ఎక్కువైపోయింది. భూమి అంటే అమ్మో ఈ ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర. నేనంటాను ఈ భూమి మీద నెరవేరునుగాక అనే దానిలో మరొక తాత్పర్యం ఉంది. ఈ భూమి మీద బ్రతుకుతున్న నా కుటుంబంలో నెరవేరునుగాక. నా కుటుంబంలో నేనొక వ్యక్తిని కనుక నా బ్రతుకులో నెరవేరునుగాక. ఆ లైన్ వస్తేనే నాలో భయం పుడుతుంది. ఆ లైన్ వస్తేనే నాలో ఒక భక్తిభావం వస్తుంది. అవగాహన వస్తేనే నేను సాగిలి పడతాను. భూమి మీద నెరవేరుగాక అంటే ఏమైంది, చేసినా చేయకపోయినా పర్వాలేదు అన్నట్టు. కనుకనే ఆ కెరూబులు శరాపులు భయము కలిగి, భక్తి కలిగి, దేవుని ఉనికి ఎరిగి, దేవుని పవిత్రతను ఎరిగి, దేవుని తేజస్సును ఎరిగి, దేవుని అధికారం ఎరిగి, దేవుని పరిపాలన ఆ సామర్థ్యాన్ని ఎరిగి, ఆల్ఫా ఒమేగా అయినటువంటి ఆయన చేత కెరూబులు శరాబులు మేము సృష్టించబడ్డాం. దేవుడు కెరూబులు శరాబులను సృష్టించాడు, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. దేవుడు మనలను సృష్టించాడని ఆదికాండలో మనం చూస్తాం. ఆలోచనలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. వారు దేవుని పరిశుద్ధత కలిగిన వారు, దేవుని సన్నిధిలో ఉండుటకు దేవుని చేత చేయబడిన వారు, దేవునిని సేవించుటకు చేయబడిన వారు. వారికి ఒక మహిమ ఇచ్చారు దేవుడు, వారికి ఒక రూపం ఇచ్చారు దేవుడు. లేఖన ప్రకారం చూస్తే వారికి 6 రెక్కలు ఉండేలాగున్న దేవుడు చేశాడు. సమస్తం ఆయన చేశాడు. కలిగి ఉన్నది మన కంటికి కనపడేది కాదు, కలిగి ఉన్నది కనపడినది చాలా ఉన్నది ఆయన కలగజేసింది. స్తోత్రం కలుగును గాక. అందులో కెరూబులు శరాబులు కూడా ఆయన చేత సృష్టించబడినవి, ఆయన తయారు చేసినవి, ఆయన కల్పించినవి, తనను ఆరాధించుట కొరకు, తనను సేవించుట కొరకు. స్తోత్రం కలుగును గాక. కనుక ఆ కెరూబులు శరాపులు, ఆ దూతలు దేవుని ఉనికిని ఎరిగి, దేవుని సామర్థ్యం ఎరిగి, దేవుని పరిశుద్ధత ఎరిగి, దేవుని ఘనత ఎరిగి, దేవుని యొక్క ఉన్నతమైన మహాదేవుడు ఆయన స్థితిని ఎరిగి, ఆ భయముతో, ఆ భక్తితో సింహాసనములకు పైన ఆ ప్రక్క ఈ ప్రక్క చుట్టూ తిరుగుతూ ఆరాధన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ శబ్దం అనేటప్పటికీ అవును చెయ్యొచ్చు, గడప కమ్ములు ఎదురయ్యట, హార్ట్ అటాక్ వచ్చేలా కూడా సౌండ్ బాక్సులు ఉంటున్నాయి, ఈ మధ్యన ఉండొచ్చండి అంటూ గడప కమ్ములు ఎదురాయి. ఇక్కడ ఆరాధన చేస్తే పరలోకం అదరాలట. మంచిదే. శబ్దం వెనుక నీ భక్తి ఎలాగుంది, శబ్దం వెనుక దేవుని పట్ల నీకు అవగాహన ఎలాగుంది, శబ్దం వెనుక దేవుని గురించి నీకే ఆలోచన ఉంది, శబ్దం వెనుక దేవుని మీద నీకు ఎలాంటి భయం ఉంది, ఎలాంటి పూజ్యభావం ఉంది, ఎలాంటి ఆలోచన ఉంది. ఆయన ఎవరైనా ఆరాధన చేస్తున్నావు, ఆయన ఎవరిని శబ్దం చేస్తున్నావు, ఆయన శక్తిని ఎరిగిన శబ్దం చేస్తున్నావా, ఆయన పరిశుద్ధతను ఎరిగినవాడుగా నువ్వు ఆరాధన చేస్తున్నావా, ఆయన బలాన్ని ఎరిగినవాడుగా ఆయన ఆరాధన చేస్తున్నావా, ఆయన ఉనికిని ఎరిగిన ఆరాధన చేస్తున్నావా? దేవుడమ్మా దేవుడు, దండం పెట్టండమ్మా దేవుడు,
ఇంతేనా ఇంతేనా? ఈ లేఖనం ప్రకారం చూస్తే, ఇక్కడ చెప్పిన లేఖనం చూస్తే, దేవుని ఆరాధించేవారు అంతరాత్మతో ఆరాధన చేయాలి. సత్యం అంటే ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి, ఆ ఎరిగిన స్థితిని బట్టి మనసులో ఒక భక్తిభావాన్ని పుణుకుపుచ్చుకుని దాన్ని ఆధారం చేసుకుని ఆరాధన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో పెదములతో పాటలు పడితే ఆరాధన అయిపోయిందా? నేనెందుకు ఆ మాట అనాలి? నేను పెదములతోనే ఆరాధన చేస్తానండి. ఈ పెదములు నాలుక స్వరంతోనే పాటలు పాడతానండి. అంత మాట నేనెందుకు అనాలి? నేనంటే పోనీ మీరు నొచ్చుకోవచ్చు. యేసు ప్రభు అంటున్నారు, యెహోవా దేవుడే సాక్షాత్ అంటున్నాడు. ఈ ప్రజలు, ఈ నన్ను ఆరాధించే ప్రజలు, వారు పెదములతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ ఆరాధన ఇక్కడి నుంచి వస్తూ ఉంది, ఆ శబ్దం ఇక్కడి నుంచి వస్తూ ఉంది, ఆరాధన ఉనికి, ఆ ఊట ఇక్కడి నుంచి వస్తూ ఉంది. కానీ ఆయన చూస్తున్నాడు, ఆ ఆరాధన హృదయంలో నుంచే రావాలని ఆయన కోరుతున్నాడు. ఆయన పై రూపం చూడడు, లోపల చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనమే మనకు ఆధారం. మీరు నేను అవును కాదు, కాదు అవును అనుకుంటే వాదం అయిపోతుంది, వివాదం అయిపోతుంది. మీ ఉద్దేశం అదనుకుంటాను, మీరు అలా ఆరాధన చేసుకోండి, మా నమ్మకం ఇది, మా సంస్థ నమ్మకం ఇది, మేము ఇలా ఆరాధన చేసుకుంటాం. మీరు మమ్మల్ని గురించి విమర్శన చెయ్యొద్దు. మీరు మేము వాదాలు ఎందుకండి? అందరము ప్రభు సింహాసనం మీదకి వస్తే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏం చేయకూడదు, ఎందుకు చేయకూడదు ప్రభు చెప్తారు. ఇంకెందుకు మనకు పంచాయతీ? ఈ వాదాలు ఎందుకు వస్తున్నాయి? ఆరాధన గురించి వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభు యొక్క లేఖనాల గురించి. మా సంస్థ ఇది నమ్మదు, అదే నమ్ముతుంది, మా సంస్థ అది నమ్మదు, ఇదే నమ్ముతుంది. మీరు ఆ సంస్థ, ఆ నమ్మకమా? మాకు ఆ నమ్మకం లేదు బాబు, మాకు ఈ సంస్థ అంటూ ఏంటి వెలివేతలు, వెలుచూపులు, నువ్వు వేరు నేను వేరు, నీకన్నా నేను గొప్ప, నువ్వు తక్కువ అంటూ విశ్వాసులనే ఒక రకమైన అభ్యంతరకరమైన మనస్తత్వం కలిగిన వాతావరణం. ఈ వాతావరణంతో విశ్వాసులు దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవుడు అంగీకరిస్తాడా లేదా అనేది అలా ఉంచితే ఎంతవరకు అది సమంజసం? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేరు, మా సంస్థ నమ్మదు అంటూ పరిశుద్ధాత్మ పేరే ఎత్తటానికి ఇష్టపడరు కొంతమంది. యెహోవా దేవుడు నా ఆత్మను, మోషేతో అంటాడు, నీ మీద నేనుంచిన నా ఆత్మను, అభిషేకాన్ని యెహోషువ మీదకి నేను పంపించాలనుకుంటున్నాను. యెహోషువను పిలిచి, సిద్ధపరిచి, పరిశుద్ధపరిచి, అతని మీద నువ్వు చేతులుంచు, నా ఆత్మను అతని మీద నేను ఉంచుతాను. నీకున్నంత జ్ఞానం, నీకున్నంత శక్తి అతని మీదకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. స్తోత్రం కలుగునుగా. దేవుడు అంటున్నాడు, నా ఆత్మను యెహోషువ మీద పెడతాను. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. యేసు ప్రభు కూడా చెప్తారు కదా, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సత్య స్వరూపిగా ఆత్మ వస్తారు, నేను వెళ్ళి ఆయన్ను పంపిస్తాను. ఇన్ని రకాలుగా లేఖనాలు ఉన్న అపోస్తలులకు యేసు ప్రభు చెప్పారు, ఇప్పుడు కోసం కాదు, ఈ రోజు కోసం కాదని. ఎలాగోలా పిడికిళ్ళు బిగించి మరి పోరాడటమే ఇంకా తరువాయి అన్నట్టుగా చాలా వాదం పెట్టుకుంటారు. ఎనివే, శబ్దం కన్నా దేవునికి సత్యం ముఖ్యం. శబ్దం కన్నా దేవునికి ఆయన ఉనికిని ఎరిగిన ఆ మనసు ముఖ్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు శాశ్వతంగా ఉండేవాడు, దేవుడు సర్వశక్తిమంతుడైన వాడు, దేవుడు సర్వజ్ఞానైన వాడు, దేవుడు పరిశుద్ధుడైన వాడు. దేవుని మనకి స్తోత్రం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు మాట తప్పడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు కలగజేయగలడు, కనురెప్పపాటులో లయపరచగలడు. నిజానికి తాను ఉండిపోయి మిగిలిన సృష్టి అంతని కూడా లేకుండా కూడా చేయగలడు. హీఈస్ దట్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. అంత సర్వశక్తిమంతుడు. అది ఎరిగి, ఆ గుర్తెరిగి నేను ఆయన ఆరాధన చేస్తే ఎంత బాగుంటుంది. సత్యంతో ఆరాధన చేయాలంటే, వాక్యానుసారంగా ఆరాధన చేయాలి అంటే, వాక్యం ఎవరు? యేసుప్రభు అంటాడు, నేనే వాక్యం, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. వాక్యానుసారంగా అంటే వాక్యం దేవుడు ఏమై ఉన్నాడు, అదే కదా సత్యం. దేవుడు చూచేవాడై ఉంటే నేను ఆరాధన చేస్తూ ఉంటే, ఆరాధన చేసేటప్పుడు నేను మరొకలాగా జీవిస్తూ ఆరాధన చేస్తే,
దేవునికి ఇష్టం లేని రీతిలో నేను నడుస్తూ ఆరాధన చేస్తే ఆరాధన దేవునికి అంగీకారం అవుతుందా? అవదు. నోవే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేఖనాల్లో చాలా చోట్ల యెహోవా దేవుడు ఇలా చెప్తాడు, ఎందుకు మీరు నాకు బలులు పట్టుకొస్తారు, ఎందుకు మీరు నాకు ఈ అర్పణలు పట్టుకొస్తారు, ఎందుకు నాకు ఈ ఆరాధనలు, ఎందుకు నాకు ఈ ధూప దీప నైవేద్యాలు కావాలన్నవాడే అలా ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా ఆశీర్వాదాలు ఇచ్చిన వాడే అసలు మీకేం పని, నా దగ్గరికి రమ్మన్నవాడెవడు, ఇలా చేయమన్నవారెవరు, ఇంత మాట అంటావేంటి యెహోవా దేవా యేసు అని అంటే, ఇవన్నిటికన్నా ముందు నా పట్ల నీకు భయము భక్తి ఉండాలి కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆరాధన, అది అసలైన ఆరాధన, అది నిజమైన ఆరాధన. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సో బలుల విషయంలో 5 మాటలనే పరిచయం చేస్తా, వివరించుటకు సమయం లేదు కనుక పరిచయం చేసి ఊరుకుంటా. మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో బలులు అనగానే శబ్దం మాత్రం కాదు, వాయిద్యాలు మాత్రం కాదు, 10 తంతుల వీణ మాత్రం కాదు. ఈ బలులు లేకపోతే ఈ అర్పణ లేకపోతే ఈ స్తుతి లేకపోతే ఈ ఆరాధన మరొక కోణంలో చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. అది కూడా ఆరాధనేనా, అది కూడా అర్పణయేనా, అది కూడా బలియేనా అంటే అవునన్నట్టుగానే లేఖనాలు చెప్తాయి. కనుక శబ్దంతో మనం ఆరాధన చేస్తున్నాం, సంగీతంతో మనం ఆరాధన చేస్తున్నాం, పాటలతో మనం ఆరాధన చేస్తున్నాం, చప్పట్లతో మనం ఆరాధన చేస్తున్నాం, ధూపదీప నైవేద్యాలు అని అనుకోండి కాసేపు, వాటితో మనం ఆరాధన చేస్తూ శ్రేష్టమైన భక్తి చేశానని తృప్తి మనం పొందుకుంటున్నాం. మరికొన్ని బలులు, అవి కూడా బలులే. ఆ కోణంలో కూడా మనం చూడటానికి ప్రయత్నం చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూస్తే స్తుతుల బలి అని ఉంటుంది. అర్పణ, బలి అర్పణ, స్తుతి బలి అర్పణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం, చివరి వచనం దగ్గరికి వచ్చేద్దాం. 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన సత్యములోకి మనం వెళ్ళుట ద్వారా, ఆయన నామమున అన్నట్టు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము, యజ్ఞము, స్తోత్రం కలుగునుగాక, స్తుతి యాగము, ఆరాధన, బలి అర్పించుచున్నాం, చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము అంటే నాలుకతో స్తుతులు చెప్పుదాము, పెదములతో స్తుతులు చెప్పుదాము. ఇది శరీరరీతిగా అందరూ చేసేదే. పెదములతో, స్వరపేటికలతో, నాలుకలతో, చేతులెత్తి చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజ్, స్తుతుల బలి, ఆరాధనా బలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. రెండవది అర్పణ. అది మెటీరియల్, పదార్థం, మెటీరియల్. కీర్తన భాగంలో ఉంటుంది, కృతజ్ఞతార్పణలు అర్పించుచు దేవుని సన్నిధిలోనికి మనము ప్రవేశిద్దాము. యూదుల రాజు పుట్టాడట, బెత్లెహేములో పుట్టాడట. ఆయన నక్షత్రాన్ని మేము చూసాము. ఎక్కడంటూ హేరోదు చక్రవర్తి అంతఃపురానికి వెళ్ళి అక్కడ పిల్లవాడు ఎవరు పుట్టలేదని ఎరిగి, చక్రవర్తి మీరు వెళ్ళి కనుక్కొని నాకు చెప్పండి, నేను వచ్చి ఆరాధన చేస్తాను, నేను వచ్చి పూజిస్తాను అన్నమాట. ఆరాధన, పూజ, ఆ మాటను బట్టి నేను చెప్తున్నా. మీరు వెళ్ళండి, మీరు కనుక్కోండి, నాకు సమాచారం ఇవ్వండి, నేను వచ్చి పూజిస్తా, నేను వచ్చి ఆరాధిస్తా అన్నట్టు. అది కపటంతో చెప్పిన మాట అనుకోండి. స్తుతి, పూజ, ఆరాధన అనే పదాల సముదాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళారు, నక్షత్రం సహాయం చేశారు, ఆ పశువుల పాకపైకి నక్షత్రం వచ్చి ఆగింది. వెంటనే వాళ్ళు లోపలికి చూస్తే పసిబిడ్డ ఉన్నాడు. సంతోషంతో లోపలికి వెళ్ళారు. అక్కడ వచ్చిన చూస్తే వారు తాము తెచ్చిన సాంబ్రాణి, బోలము, ఇంకేంటి చెప్పండి, బంగారం,
ఇవి ఆ పసిబిడ్డ ముందు పెట్టి సాగిలపడి ఆరాధన చేశారు, నమస్కారం చేశారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆరాధన అనగానే అక్కడ వాయిద్యాలు లేవే, ఆరాధన అనగానే అక్కడ శబ్దాలు లేవే, ఆరాధన అనగానే అక్కడ చప్పట్లు లేవే. ఎందుకంటే ఆరాధన అంటే ఇది మాత్రమే కాదు, ఇది ఉండాలి. కానీ దానితో పాటు అర్పణలు శ్రేష్టమైనవి దేవునికి, దేవుని మహిమ కొరకు అర్పించుట, ఆరాధించారు అర్పణలతో. స్తోత్రం కలుగునుగాక. ఈవెన్ బలులు కూడా చాలా సందర్భాల్లో దేవునిని సంతృప్తి పరచటానికి అన్నట్టుగా పాత నిబంధనలో మనం చూస్తాం. అయితే సమూయేలు గ్రంథంలో సౌలు చక్రవర్తిని దేవుడు తిరస్కరించే సన్నివేశం వచ్చినప్పుడు ఆ సౌలుతో, రాజైన సౌలుతో సమూయేలు ద్వారా దేవుడు ఒక మాట చెప్పిస్తాడు. ఎందుకంటే విస్తారమైన పొట్టేలు కోడెలు నాకు బలి ఇచ్చి ఆరాధన చేసి పూజ చేసి స్తుతులు చేసే కన్నా నా మాట వినుట శ్రేష్టమైన బలి. స్తోత్రం కలుగునుగాక. చెప్తున్నాను. అందుకే బలనగానే శబ్దం ఒకటే కాదు, బలనగానే ఒక మెటీరియల్ అర్పణలు ఇవ్వటం మాత్రమే కాదు, బలనగానే స్తుతులు పెదములతో నాలుకతో మాత్రమే కాదు, మూడవ రకం ఆయనకు లోబడటం, ఆయన ముందు సాగిలపడటం, ఆయన చిత్తానికి పూర్తిగా సరెండర్ అయిపోవటం ఆరాధనలో తారస్తాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంగీతం నేర్చుకునే వారికి స్థాయిలు చెప్తారు. 6 రాగం అంటారు, ఏదో మందర స్థాయి, ఉన్నత స్థాయి అంటారు, ఆ గొంతుల యొక్క స్థితిని బట్టి. కొంతమంది అర్పించే అర్పణలు వెండి బంగారు వజ్ర వైడూర్యాలు అనుకోండి, ఆ స్థాయి పెరిగిపోయింది, మామూలు ఆరాధన కాదురా బాబు, వెండి వజ్రాలని చెప్తారు. ఇక్కడ వచనం చూస్తే అవన్నీ లోకరీతిగా ఆ స్థితిగతులను బట్టి. కానీ దేవుడు లేఖనం చెప్తుంది స్తుతులు బలుంది, అర్పణలు ఇచ్చినటువంటి ఆరాధన స్తుతి బలుంది, మూడవది నాకు లోబడి నేను చెప్పినట్లు ఉండుట, అది నాకు ఇష్టమైన బలి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద సాక్రిఫైస్ ఆఫ్ సరెండర్. నన్ను నేను దేవునికి అర్పించుకొనుట. లేదా మరొకసారి చెప్పాలంటే, నేను స్తుతించి దేవునిని ఘనపరుస్తున్నాను, ఓకే. కానీ నా ఇష్టాన్ని ఆయనకు బలిగా ఇవ్వకపోతే, ఈ స్తుతి వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సౌలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం మానేసి దేవునికి ఇష్టమైన బలులంటూ క్రొవ్విన పొట్టేళ్లను పట్టుకొచ్చాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ పొట్టేళ్ళు నాకెందుకు, నేనేమైనా తింటానా, నాకేమైనా ఆకలి ఉందా, నేనేమైనా రక్తం తాగుతానా అంటూ మాట్లాడతాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అన్ని బలుల కన్నా, అన్ని అర్పణల కన్నా ప్రభు అంటున్నాడు, నా మాట వినే విధేయత మనసు నీకుంటే అది శ్రేష్టమైన ఆరాధన, అది నిశ్శబ్దమైన ఆరాధన. నేనంటాను, అలా సరెండర్ అవుతూ ప్రార్థన చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ ఆరాధన చేశాను అనుకోండి, దేవుడు దిగి రాకుండా, దేవుని సన్నిధి రాకుండా ఉండలేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. అల్లరి మధ్యన దేవుడు ఉండడని లేఖనం పౌలు ద్వారా చెప్తా ఉంది. పౌలు ఎవరు? ధర్మశాస్త్రమును కంఠోపాఠంగా కంఠస్థం చేసినవాడు. ధర్మశాస్త్రం ఎక్కడ ఎవరు ఏం చెప్పారు అని తీసి చూడాల్సిన పని లేకుండా గమాయేలు పాదాల దగ్గర కూర్చుని మొత్తం అంతా కూడా వంట పట్టించుకున్నవాడు, అతిశయించినవాడు. ధర్మశాస్త్రం తెలుసంటే నా తర్వాతే, ధర్మశాస్త్రం గురించి చెప్పాలంటే నా తర్వాతే, బలుల గురించి వివరించి చెప్పాలంటే నా తర్వాతే, ఎవరున్నారో చూడండి. అంత సవాలుగా చెప్పిన ఆ పౌలు యేసుప్రభువును రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది ఆత్మచేత నింపబడి ఈ మాట అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఆయన కూడా అదే మాట, అదే విషయం రోమిలకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. శ్రేష్టమైన మాట చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతుల బలి, అంతేకాదు ఆ జ్ఞానులు ఇచ్చిన రీతిలో అర్పణలతో ఆరాధన. మూడవది సెల్ఫ్ను సరెండర్ చేయటం, ఇష్టాన్ని సరెండర్ చేయటం, అది చాలా శ్రేష్టమైన ఆరాధన. ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రభు ఈ చివరి గడియల్లో ఈ ఆరాధన లెవెల్కి మీరు రావాలి.
మీ ఆరాధన 1 స్థానంలో ఉంది, 2 స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది. అంటే మనం కొంచెం నేను ఏ లెవెల్లో ఉన్నాను దేవునిలో అని మీరు అడిగితే, మీరు ఒకవేళ ప్రశ్నించుకుంటే, మన లెవెల్ ఇదేమో వాయిద్యాల ఆరాధన, మన లెవెల్ కొంచెం ఎక్కువ స్తుతి ఆరాధన, అలా చెప్పుకుంటూ పోతే దేవుడు అంటున్నాడు అక్కడ ఉండిపోవద్దు, మీరు ఇంకా శ్రేష్టమైన ఆరాధన ఉంది. ఈ ఆరాధనే చాలు కాదు, నాకు ఇష్టమైన ఆరాధన ఇంకోటి ఉంది. అదేంటి చెప్పండి? మీ ఇష్టాన్ని నా పాదముల దగ్గర పెట్టి నా ఇష్టాన్ని మీ ఇష్టంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, అది శ్రేష్టమైన బలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కూడా చెప్పారు కదా, నన్ను వెంబడించేవారు నాకు శిష్యులుగా ఉండాలనుకునేవారు మొదట తమను తాము ఉపేక్షించుకుని వారి కొరకు సిద్ధపరచబడిన శిలువను వారి భుజాన్ని ఎత్తుకుని నా వెనక రావాలి. ఆ వెనకాల రావటంలో మనసుల ముందు ఏముండాలి? ఆరాధన, అర్పణ, సాక్రిఫైస్. స్తోత్రం కలుగునుగాక. 3వదిగా సరెండర్, పూర్తిగా సరెండర్ అయిపోవటం. అది యేసు ప్రభు సమయలు గ్రంథంలో చెప్పిస్తారు, తర్వాత పౌలు ద్వారా చెప్పిస్తారు, పేతురు ద్వారా చెప్పిస్తారు. రోమిలకు రాసిన పత్రికలో చూస్తే సర్వాంగ హోమముగా సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు అప్పజెప్పండి. సేవ, ఆరాధన, స్తుతి, బలి. స్తోత్రం కలుగునుగాక. అంటే చేతిని ఖండించి ఇచ్చేయమని కాదు, కంటిని పెరికి ఇచ్చేయమని కాదు. నో 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 అలా కాదు. అంటే ఇంతవరకు ఈ శరీరంలో అవయవములలో మీరు పాపమును ఏలనిచ్చారు. పాపం మీ శరీరపు అవయవాలను పరిపాలించింది. పాపానికి మీ శరీర అవయవాలను సరెండర్ చేసేశారు. ఆ పాపం ఇంతవరకు కూడా మీ కంటిని, మీ చేతులను, మీ కాళ్ళను ఉపయోగించుకుంది. ఇప్పుడు ఏ అవయవాలైతే పాపానికి అప్పచెప్పి పాపాన్ని యజమానిగా పెట్టుకుని ఆ పాపానికి మీ అవయవాలు సరెండర్ చేసేసారు. రోమిలో రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రతిరోజు కూడా శరీర ప్రాణాత్మలను కూడా ప్రభువునకు అర్పణగా ఇవ్వండి, సరెండర్ చేయండి. నేనంటాను ఆ లెవెల్ బలిలోనికి సంఘము చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్నపిల్లవాడు చప్పట్లు కొడతాడు, చిన్నపిల్లవాడు ఏళ్ళలేస్తాడు, చిన్నపిల్లవాడు కేకలేస్తాడు, చిన్నపిల్లవాడు దొల్లుతాడు, చిన్నపిల్లవాడు నవ్వుతాడు. సంగీతం వాడికి ఇష్టం, ఆట వాడికి ఇష్టం, పాట వాడికి ఇష్టం, నాట్యాలు వాడికి ఇష్టం. అక్కడితో మీరు ఆగొద్దు. ఇదిగో మరొక ఆరాధన ఉంది, మరొక బలి ఉంది, మరొక శ్రేష్టమైన అర్పణ ఉంది. ఆ లెవెల్కి మీరు రావాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ అలార. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఇంకా శ్రేష్టమైన, ఇంకా చివరి అర్పణ ఏంటంటే ఆయన ఇచ్చిన వెలుగును ఆయన మహిమ కోసం వాడుకోవటం. స్తుతి యాగం చేసేవాడు దేవునిని మహిమపరచుచున్నాడు, స్తుతి బలి అర్పించేవాడు దేవునిని మహిమపరచుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరొక బలి, మరొక అర్పణ, మరొక ఆరాధన. ఆరాధననే పేరక్క లేకపోవచ్చు కానీ మరొక బలి, మరొక అర్పణ, మరొక ఆరాధన. ఆయన కొరకు ఘనమైన సాక్షులుగా మనం ఉండాలి. ఆయనను మహిమపరిచే జీవిత విధానాన్ని మనం కొనసాగించాలి. మన ప్రవర్తన ద్వారా ఆయన మహిమపరచాలి, మన నడవడిక ద్వారా ఆయన మహిమపరచాలి, మన జీవిత విధానం ద్వారా ఆయన మహిమపరచాలి. మనం నోటితో యేసు ప్రభు దేవుడు అని చెప్పుట ఒక స్థాయి అయితే, నోరు తెరవకుండా మన బ్రతుకును ప్రజలకు చూపిస్తూ యేసు ప్రభున దేవుడు అని నోటితో చెప్పక్కర్లేకుండా బ్రతుకును చూపిస్తూ చెప్పాలి. అది శ్రేష్టమైన ఇక చిట్ట చివరి శిఖరపు ఆరాధన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకో ఈ అర్ధగంటలో నేను వచ్చే ముందు ఏం చెప్పాలి, స్తుతి ఆరాధన కదా అంటూ ఆ హడావిడిగా ప్రయాణం చేస్తూ ఒక దైవజన్ అక్కడ కలుసుకుని వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే సమాచారం జరుగుతూ ఉంది. ప్రార్థన చేసి ముగిద్దాం అనుకుని అలా కూర్చుంటే ఈ మాటలు నా మనసులో పెట్టారు. ఎంతకాలం మీరు చిన్నపిల్లలుగా ఉంటారు, నాకు మంచిదే. చిన్నపిల్లలుగా మీరు కేరింతలు కొడుతూ ఉంటే ఆయన కూడా సంతోషపడిపోతాడు, ముచ్చట పడిపోతాడు. కానీ మరొక చోటు ఉంది, మీరు జ్ఞానంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, దేవుని గురించి అవగాహనలో ఎదగాలి, ఆ సత్యంలో ఇంకా ఇంకా మీకు నాలెడ్జ్ రావాలి. కనుక ఎల్లప్పుడూ చిన్నపిల్లల మాదిరిగా
ఈ లెవెల్లోనే ఉండిపోవద్దు. వీటిని ఉపయోగిస్తూ ఇలాగ మీరు చేస్తూ ఇది కూడా మీరు చెయ్యాలి. అప్పుడు ఆరాధన సంపూర్ణమవుతుంది. చప్పట్ల ఆరాధన మాత్రమే కాదు, చప్పట్లు ప్లస్ ఆయనకు సరెండర్ అయిన ఆరాధన. వాయిద్యాలు గంభీరమైన ధ్వనులు మాత్రమే కాదు, కానీ స్తోత్రం కలుగునుగాక, నా ఇష్టాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టేసి అలాగున్న జీవితాన్ని కొనసాగించే ఆ స్థితి, అది సంపూర్ణమైన ఆరాధన. నేను అనుకుంటాను, ఈరోజు మటుకు చెప్తున్నాను, అది సత్యమే అని నేను నమ్ముతున్నాను. తండ్రైన దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు. ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడు? ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు? ఎందుకంటే రకరకాల విధి విధానాలు వచ్చేసాయి. ఆల్ నైట్ ఆరాధన, ఆల్ డే ఆరాధన, సంగీత స్రవంతి, మైమర్చిపోండి, అదేదో అయిపోండి, ఇదేదో అయిపోండి. శ్రేష్టమైన అభిషేకంతో కూడిన గాయకులు, అద్భుతమైన హిట్ అయిన పాటలు పాడేటటువంటి వారు. ఇక్కడ కూర్చున్నామంటే పరలోకంలోనే ఉన్నట్టుంటుంది. నేనంటాను అది వద్దని నేను చెప్పను. అంటే కొంతమందికి తెలిసింది వాయిద్యాల వరకేనా, కొంతమంది తెలిసింది ఆ డెకరేషన్స్ వరకేనా, కొంతమంది తెలిసింది ఆ శ్రేష్టమైన గంభీరమైన శ్రావ్యమైనటువంటి పాటలు పాడుతూ ప్రజలను మైమరిచిపోయేలాగా చేయటమేనా? అది కేవలము ప్రైమరీ స్టేజ్ ఆరాధనలో ప్రాథమిక తరగతి అంటాం చూసారా, ప్రైమరీ స్కూల్ అంటాం చూసారా, చిన్నపిల్లల తరగతి అది. నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత ఆరాధనలు ఉన్నాయి, ఆ తర్వాత అర్పణలు ఉన్నాయి, ఆ తర్వాత దేవుడు కోరే బలులు స్థాయిలు ఉన్నాయి. ఆ లెవెల్కి మనం రావాలి. స్తోత్రం కలుగును గాక.